అందరికీ నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్బీ నగర్ లో, గాజువాక ఎల్బీ నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అన్నమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్ని కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి దిక్కు తెలియలేదు. ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తా ఉంది. అయితే ఇందాక చెప్పిన విధంగా ఏదైతే ఈ డేటింగ్ యాప్స్ అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది ఆలోచన చేయాలి. పరిచయాలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఏదైనా డేటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ప్రమాదకరం అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి. ఆ ప్రమాదకరం పరిచయాల వల్లనే ఈ విధంగా మర్డర్కి దారి తీసిందని చెప్తారు. ఈ మధ్యనే అన్నది తెలుస్తా ఉంటుంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షం ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షం ఏంటంటే నా డబ్బు ఇప్పటికీ నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్పి చెప్తున్నాడు. కల్చర్ వలన ఇది ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా మనకు పరిచయాలు వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అయితే కాదు, బయట ఉన్న వ్యక్తి, అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని కంటిన్యూ చేయటం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనం తెలుస్తా ఉందండి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్ లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలా మంది యూత్ ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వలన. ఈ యాప్సే కాదు, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి చూసుకోవాలి కానీ చెడ్డ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే మెసేజెస్, వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందండి దీంట్లో. యూత్ ఏంటంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలియదు. తల్లిదండ్రులు కొంచెం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ రోల్ కూడా గట్టిగా ప్లే చేయాలి. అదర్వైజ్ చాలా ప్రమాదం జరిగే అవకాశం.